వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గ్యాస్ లీక్ అయిన ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైనటువంటి సంఘటన వరంగల్ జిల్లాకు సంబంధించి అలాగే రఘునాథ్ కాలనీ ఇక్కడ రామన్నపేట ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో పరిస్థితి చూస్తే ఎంత దారుణమైనటువంటి స్థితి ఉందంటే రేకుల షెడ్లో వాళ్ళు అంటే చాలా ఏళ్ళుగా ఉంటున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుందామని దాచుకున్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి బాధితులు చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంత సాయం చేద్దాం అనుకున్నా కానీ ఇటు గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం మంటలు చెలరేగడము అలాగే వైర్లు కూడా కాలడంతో షార్ట్ సర్క్యూట్ తోటి ఎందుకంటే రేకుల ఇండ్లలో ఉంటున్నారు. ఒక్కసారి ఇంటి స్థితిగతులు చూద్దాం. వాళ్ళు ఆ బాధ కూడా వర్ణనాతీతంగా ఉందో ఒక్కసారి ఆ బాధితుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఏమీ లేకుండా పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి చేపలు చేటలు అలాగే కుర్చీలు బట్టలు అంటే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తప్ప ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా పనికి రాకుండా మొత్తం అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అసలే వినాయక చవితి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి ఈ కాలనీలు కూడా ప్రస్తుతానికి ఒక్కసారి ఈ మంటలు చెలరేగడంతో ఒక్కసారి అవాక్కైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏది లేకుండా ఏది మళ్ళీ పనికి రాకుండా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ విజువల్ చూస్తుంటే మొత్తం ఇనుప వస్తువులు కూడా మొత్తం ప్లాస్టిక్ ఫైబర్ మొత్తం ఖాళీ ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి ఇవన్నీ చూస్తుంటే ఎంత మంటలు చెలరేగి ఎంత పూర్తి అధ్వానపు అంటే ఒక దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిందో మనం గమనించవచ్చు. ఇక్కడ ఎల్ఈడి టీవీ వాళ్ళు రీసెంట్గా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ ఎల్ఈడి టీవీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఎందుకంటే చిన్న కుటుంబాలు కొన్ని ఆశలు పెట్టుకొని లీడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ ఆశలు మొత్తం మంటకు అడియాసలైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా దాదాపు వీళ్ళు డబ్బులు దాచుకుంటున్నటువంటి పరిస్థితి. పిల్లలు కూడా వాళ్ళ గల్లా పెట్టెలలో కూడా ఇక్కడ దాచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ చిల్లర డబ్బులు ఉన్నాయి కానీ నోట్లు మొత్తం ఇక్కడ గాలికి మంటలు కాలిపోయినటువంటి పరిస్థితి. ఇట్లానే వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ నోట్ల కూడా మొత్తం ఇక్కడ కాలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది ఎట్లాంటి పరిస్థితులు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ కూలర్లు ఫ్రిడ్జ్లు అలాగే ఇంట్లో ఏ వస్తువులు లేకుండా మొత్తం నోట్లు కూడా దాచుకున్నటువంటి ఆ కరెన్సీ నోట్లు కూడా మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఎట్లాంటి దీనస్థితి అనుభవిస్తున్నారు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఉన్నటువంటి ఫ్యాన్లు అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్లు కూలర్లు కూడా పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. బట్టలు కూడా ఏ ఒక్కటి కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఇంకా పిల్లలు కూడా అంటే స్కూల్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఇంత షార్ట్ సర్క్యూట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా రేకుల షెడ్. ఆ రేకుల షెడ్లో ఉన్నటువంటి రేకు అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ కూడా కావడంతో వైర్లు కూడా మొత్తం కాలిపోయి రేకులు కూడా షార్ట్ వచ్చాయి. అంటే పూర్తిగా లోపల కాలిపోయేంత వరకు ఎవరు కూడా దరిదాపుల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతానికి ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక్కసారి బాధితులతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు ఎట్లాంటి పరిస్థితి ఉన్న టీవీ అలాగే అవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగిందమ్మా మొత్తం ఇంత పూర్తిగా కాలిపోయింది ఒక్కటి కూడా పనికి వచ్చే విధంగా లేదు. అసలు ఏం జరిగింది మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? సార్ మేము బేరానికి వెళ్తాం సార్ ప్లాస్టిక్ సామాన్ అమ్ముకుని పోతాం. మా ఆయన బయట ఉన్నాడు బయటకు వెళ్ళిండు నన్ను తీసుకురావడానికని వచ్చిండు. వచ్చేసరికి ఇంట్లో మొత్తం ఖాళీ ఇవన్నీ బూడిదైపోయినాయి. వచ్చేసరికి ఇట్లున్నది ఇల్లు మొత్తము దాచుకున్న పైసలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఒంటి మీద బట్టలు తప్పించి ఏం లేవు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినమ్మా బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లా అంటుకుంటా అనుకుంటున్నారు మీరు? కరెంట్ ఉన్నది సార్ ఆడ గ్యాస్ ఉన్నది. గ్యాస్ వల్లనో కరెంటో మాకు సరిగ్గా మేము చూడలేము మాకు తెలియదు సార్. ఇంట్లో దేవునికి దీపం ఒకటి పెట్టి వెళ్ళిన బేరానికి మా ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళినాము. వచ్చేసరికి ఇవన్నీ ఖాళీ బూడిదై ఉన్నాయి. అంటే మీకు ఏందనే ఇంకొక క్లారిటీ లేదు. షార్ట్ సర్క్యూట్ అనే కావచ్చు లేకపోతే గ్యాస్ వెళ్ళడం అంటే ముట్టిస్తేనే గ్యాస్ పేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి అట్లాంటి దీపం ముట్టించి వెళ్ళింటే అంటున్నారు కదా, మరి దీపం ముట్టిస్తే అదేమన్నా అదేందా? దీపము ఎన్నేళ్ల నుంచి పెడుతున్నాం లేదు సార్. దానికి కొంచెమే గిత్తతనే వత్తేసి కొంచెమే పెడితే అది దూరమే ఉంటుంది సార్ దగ్గర ఉండదు. దానివల్ల ఏం లేదు. గ్యాస్ కరెంటు రెండిట్లలో ఏదో మాకు కూడా తెలియదు సార్. వచ్చే వరకు ఇవన్నీ ఖాళీ బూడిదైపోయినాయి. అంటే ఇప్పుడు గ్యాస్ అంటేనేమో ఇప్పుడు కనీసం పేలడమో ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానికి స్పార్క్ రాకుండా మాత్రం గ్యాస్ అనేది వెలగదు. కాబట్టి ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఇట్లా ఏమైనా జరుగుతుందా? ఆన్ చేసే ఉంది కింద బంద్ చేయలేదు సార్. దాన్ని బంద్ చేయకుండా ఆన్ చేసే ఉంటుంది ఎప్పుడు. అట్లనే వెళ్ళిపోయిన తొందర బేరానికని నేను వచ్చేసరికి అది లీక్ అయ్యి ఇట్లా గాలి లీక్ అయ్యి అదంతా పోయింది సార్. మా ఆయన వాళ్ళందరూ వచ్చి
స్థానికులతో మాట్లాడదాం, వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏందో ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరిగింది అన్నటువంటి ఒక స్పష్టత మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు అట్లాంటి సిమిలర్ గానే ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మనం అనుకుందాం, ఏం జరిగింది అనుకుంటున్నారు బ్రదర్ మీరు? మేము ఇట్లకెళ్ళి బండి మీద పోతున్నాం సార్. ఇట్లకెళ్ళి పోతుంటే అయితే సుయ్యాను గ్యాస్ సౌండ్ వస్తుంది, సుయ్యాను సౌండ్ వస్తుంది సార్. స్మెల్ వస్తుంది. వస్తుంటే ఆగి అరే ఏమైంది చెప్పి అనుకుని వాళ్ళ మీద ఏం పిలిచేవారు ఎమ్మటి మంటలు వచ్చాయి సార్. అంటే మీకు గ్యాస్ సౌండ్ వచ్చిన మంటలు రాలేదు? ఓన్లీ గ్యాస్ వల్లనే గ్యాస్ లీక్ అయింది సార్. ఫస్ట్ అయితే గ్యాస్ లీక్ అయ్యే వల్లనే ఇదంతా మంటలు చెల్లరైనాయి సార్. ఇదంతా చెల్లరైనాయి. ఇక నేను అటు నుంచి ఇటు నుంచి వినాయకుడి దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. ఇద్దరు వాళ్ళందరం పిలిచే వరకు ఎగ్లేటర్ మొత్తం కాలిపోయే వరకు ఎగ్లేటర్ సైజ్ మొత్తం కరిగిపోయింది. మేము వీళ్ళు వచ్చే వరకు ఆ గ్యాస్ ఇద్దరు ముగ్గురం పోయి గ్యాస్ తీసుకుపోయి బయట వేసే వరకు ఇది వచ్చి సార్. మేము బయటికి లోపలికి వస్తుంటే అడుగు పెడతాంటే కూడా మొత్తం కరెంట్ షార్ట్ ఇచ్చి మొత్తం అడుగు పెట్టడానికి పరిస్థితి లేదు సార్ మాకు. ఇక వాళ్ళు ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళు కూడా చెప్పిళ్ళు. వాళ్ళు కూడా ఫైర్ వాళ్ళు వచ్చి ఆర్పినరా లేకపోతే మీరే ఆర్పినరా? వాళ్ళు వచ్చి ఆర్పిళ్ళు. వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చి అయితే వాళ్ళు కూడా గ్యాస్ వెళ్తుంది. గ్యాస్ వల్ల వాళ్ళు కూడా చెప్పిస్తారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు సకాలంలో ఫైర్ ఇంజన్ వాళ్ళు లేకపోతే ఇంకా పక్క వాళ్ళు కూడా అంటుకునేటి అవి అని వాళ్ళు కూడా అంటుకున్నారు. పక్కపడి కూడా గురిసినది వాళ్ళు కూడా అంటుకుంటారు సార్. వాళ్ళు కూడా మెయిన్ గ్యాస్ వల్లనే వచ్చింది సార్. అయితే ఇక్కడ మొత్తం గ్యాస్ తోటే ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం వల్లనే ఆ సౌండ్ కూడా విన్నారని చెప్పి అంటున్నారు. దారిలో వెళ్తున్నారు అంటే పరిస్థితి. ఆ సమయంలోనే ఇక్కడ మంటలు కూడా చెలరేగడంతో ఎవరు లోపలికి వచ్చేటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇంట్లో లోపలికి అయితే ఇంకా వెళ్ళి చూద్దాం ఎట్లాంటి పరిస్థితి మొత్తం. ఎందుకంటే ఫైర్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం వాటర్ చల్లడం వల్ల కూడా కొంత ఇక్కడ దీన్ని ఆపినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. ఎంత ఘోరమైనటువంటి కాలిపోయిందంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి స్టవ్లు, ఇక్కడ ఉన్నటువంటి బట్టలు పైన మొత్తం అంతా దాదాపు అగ్నికి మొత్తం ఇదంతా రేకులు కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఆ స్విచ్ బోర్డులు కూడా ఇక్కడ అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు మొత్తం కట్ చేసి అంటే ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ కట్ చేసినట్టు కూడా పూర్తిగా ఇక్కడ మీటర్ కూడా దీనికి పూర్తిగా కాలిపోయినటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఏ ఒక్కటి కూడా వైర్లు మొత్తం పూర్తిగా కాలాయి. ఇక్కడ దాదాపు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ కాలిందా లేకపోతే అక్కడ అంటుకోవడం వల్లనే ఇక్కడ ఈ కరెంట్ షాక్ అంటే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది అన్నది కూడా ఇక్కడ గమనించాల్సింది. ఒకసారి పూర్తిగా ఇక్కడ వైర్లు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఎందుకంటే రెగ్యులేటర్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ స్టవ్ వైర్ కూడా అంటే ఇక్కడి నుంచే మంటలు చెలరేగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది దాదాపు ఈ పైపు కూడా చాలా సేఫ్టీగానే ఉంటుంది. కానీ ఎంత ఇప్పుడు రెగ్యులేటర్ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే దాని అంటే ఎంత తీవ్రత అనేది తెలుస్తుంది. పూర్తిగా కుర్చీలు ఉన్నటువంటి సిలిండరు బట్టలు పూర్తిగా అయిపోయి ఇక్కడ మిక్సీ మాత్రం మొత్తం పూర్తిగా అదొక ఐరన్ బాక్స్ కూడా పూర్తిగా కాలిపోయింది. అసలు దాని రూపురేఖలే మారిపోయినటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కుర్చీలు బట్టలు ఏ ఒక్కటి కూడా పనికి రాకుండా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్కన కూడా ఇట్లాంటి రేకుల షెడ్డే ఉంది. ఇవన్నీ కూడా అంటుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఆర్పుదామన్నా కానీ ఇక్కడ ఆర్పేటువంటి పరిస్థితి. ఇక్కడ రాళ్ళు కూడా ఎంత మొత్తం నల్లగా అయిపోయినంటే ఇవి ఎంతసేపు కాలిపోయింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి స్థానికులతోటి మనం మాట్లాడేపిద్దాం. వాళ్ళు చూసినటువంటి ఆ మంటలు ఏ విధంగా ఎగిసిపడ్డాయి మీరు చూసారమ్మా? మంటలు ఎట్లా ఎగిసిపడ్డాయి అనేది నీళ్ళు పోసిందే మేము అదే బాగా కాలిపోయినాయి. పట్టుకుందాం కూడా కరెంట్ షాట్ వచ్చి ఎక్కడ అక్కడ ఎగిరిపోయినరు. ఇవి మళ్ళీ వాడంతా వాడొచ్చి రేకులు పట్టి గుంజుతే మన చేతిలో కూడా పొక్కులు వచ్చినాయి. అవన్నీ గుంజి గ్యాస్ పోసి అన్ని తీసి బయటేసిన రేకులన్నీ తీసి బయట వారేసి నీళ్లు 10 మంది దాకా గుంపిన నీళ్లు సరిపోలే. మస్తు నీళ్లు మోటార్ పట్టినాము, మా వాళ్ళకి వెళ్ళి పట్టి పోసినాము. బొచ్చని నీళ్ళు పైనుంజని వచ్చింది కానీ ఆ దేవుడు నుండి ఇట్లా రాలేదు. అక్కడి నుంచి అటే మారిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, అన్ని రాసుకొని పోయినరు. మొత్తం వాళ్ళైతే తల్లి పిల్లలు కట్టుబట్టలతో బయట ఉన్నారు. ఏమైనా ఆధారం వాళ్ళకి ఏం లేదు. ఘోరం మనం చూసేదైతే బయట ఉన్న వాళ్ళు అందరూ నడిచినాం. పాపం అంత ఘోరంగా అయిపోయారు. వాళ్ళకి ఏం ఆధారం చూపిస్తారో చూపించరు. వాళ్ళ చేతులు కూడా కానీ ఒకసారి ఇక్కడ బాధితులు ఇతనే వీళ్ళ ఇల్లే. ఎందుకంటే ఇంటి యజమాని కూడా తను బయటికి కూడా వెళ్ళినట్టుగా. ఎందుకంటే రోజు బయటికి వెళ్ళి పని చేసుకుంటే తప్ప తమ జీవనం గడపదు. అట్లాంటిది రోజు పైసా కూడబెట్టుకొని ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఏమైనా గవర్నమెంట్ ఇల్లు వస్తే దానికి సపోర్ట్గా ఇల్లు కట్టుకుందామన్నటువంటి ఒక ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బులన్నీ దాచుకుంటున్నారు. దాచుకున్నటువంటి డబ్బులు కూడా అగ్నికి ఆవుతాయినటువంటి పరిస్థితి. వాళ్ళ
స్థితిగతులు ఎట్లున్నాయి ఒకసారి మనం నిన్న మొన్న గడిపిన జీవన విధానానికి ఈ రోజు ఒక్కసారి నిన్న మొన్న ఒక గూడు ఉండేది, కానీ ఇప్పుడు ఆ గూడు కూడా కాలిపోయేసరికి ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉందని చెప్పి వీళ్ళు ఆవేదన చెందుతున్న ఒకసారి మాట్లాడదాం. ఏమైందన్నా మీరు ఇట్లాంటి పరిస్థితులు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే గ్యాస్ లీక్ అవ్వడమో లేకుంటే షార్ట్ సర్క్యూట్ అన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కాలిపోయిన తర్వాత రెగ్యులేటరీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మీకున్న అవగాహన ప్రకారం ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను గ్యాస్ అనుకుంటున్నా, గ్యాస్ వల్లనే ఇట్లా ప్రాబ్లం అయింది అనుకుంటున్నాం. పొద్దున్న లేచినాం, ఆటో డ్రైవర్ నేను ఆటో నడుపుకున్నాక పోతా, మా వైఫ్ పోతా ప్లాస్టిక్ సామాన్ డబ్బాలు ఇట్లా అమ్ముతుంది. పొద్దున్న వెళ్ళిపోయినాం, ఈ గల్లీలో చూసిళ్ళు, మేమైతే లేము. ఏది షార్ట్ సర్క్యూట్ ఏందో తెలియదు, మరి గ్యాస్ వల్ల ఏందో తెలియదు. మేమైతే ఇంటికాడ ఉంటే చూద్దాం, మేము ఇంటికాడ అయితే లేము. మాకు ఫోన్ చేస్తే మేము పని కాంచెల్లో వచ్చినాం. టకటక్ వచ్చే వరకు మొత్తం మంటలన్నీ సైడ్ రేకులన్నీ బీకినాం. రేకులు బీకి ఆ గ్యాస్ మొద్దు ఇట్లా మొత్తం ఫైర్ అయితే అడుగుతాం, దాన్ని ఆ డ్రమ్లో ముంచాం తీసుకుపోయి. లేకపోతే ఇంకా వెళ్తే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి చుట్టుపక్కల ఇల్లు అన్ని పోవు. అది మొన్ననే రీసెంట్ గా నింపించినాం, అది 15 రోజులు అవుతుంది. దాని నిండు ఉన్నది గ్యాస్, ఇంకా అది పేలలే. మా అదృష్టం బాగున్నది, అది పేలితే మాత్రం ఇక్కడ చుట్టూ ఇల్లు గుడిసెలు అన్ని పేలిపోయి. ఎవరు ధైర్యం చేసి ఆ గ్యాస్ తీసుకుపోయి ముంచి తీసిన బయటికి తీసిన చేతులు అన్ని గాలిన అవుతాం. ఇక ఎవరు వస్తలేరు, గ్యాస్ కాబట్టి కదా ఎవరు వస్తలేరు. ఇక నేనే వచ్చి కరెంట్ వైర్లను బీకి లోపలికి వచ్చి గ్యాస్ తీసుకుపోయి బయట పడేసిన. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థికంగా ఇప్పుడు ఎంత నష్టం జరిగింది అనుకుంటారు? డబ్బులు కూడా ఉన్నాయని చెప్పంటారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు దాచుకున్నాం అని చెప్పి మీ శ్రీమతి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అసలు ఎంత డబ్బులు మీరు ఆర్థికంగా నష్టపోయారు అనుకోవచ్చు ఈ సంఘటనతో? 2-3 లక్షలు అయితే జమ చేసుకున్న పైసలు ఉన్నాయల్లా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అన్నారు కదా, అందుకని కట్టడం ఆపినాం. లేకుంటే కట్టదు, అది వస్తుంది కావచ్చు, అవకాశాలు ఉన్నాయి కదా అని కట్టలేదు. ఇక కట్టకుండా అట్లనే దాచుకున్నాం డబ్బులు. ఇక ఇట్లా అయిపోయింది, 2-3 లక్షలు నష్టపోయినాం. సామాన్లు మొన్న ఈఎంఐలో తీసుకున్నా, 40,000 ఫ్రిడ్జ్ తీసుకున్న ఈఎంఐలో, అది కాలిపోయింది. ఒక టీవీ తీసుకున్న ఈఎంఐలో, అది కాలిపోయింది. అంతే, ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కాలిపోయినాయి. అన్ని ఈఎంఐలను తీసుకున్నా, ఒక్క అడుగుతాం పనికిరావు వస్తువులు. మీకు ఎందరు పిల్లలు? ఎందరు? ఒక పాప ఒక బాబు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళకి తెలియదు ఇంకా ఈ ఇల్లు కాలిపోయింది అనేది. సరే, బాబు తెలియదు, ఇంకా చూడలే. వాళ్ళు చిన్న పిల్లలే వాళ్ళు ఇద్దరు. పిల్లలు కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళి ఆవురావురమంటూ ఆకలి మీద వస్తూ ఉంటారు. ఇంటికాడ ఒక ఇల్లు ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, ఏదైనా పెడతారు అనుకుంటారు. కానీ పాపం వాళ్ళకు కూడా తెలియదు, ఇంటికి వచ్చేసరికి తమ ఇల్లు కాలిపోయింది అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఆ సంఘటన తెలుసుకుంటే కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఏడ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఒక్కొక్కరిని చూస్తుంటే కూడా వాళ్ళ బాధల్ని కూడా వర్ణించలేనటువంటి పరిస్థితి. మరి ఎట్లా మీరు ఎవరికైనా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు ఏమైనా భరోసా ఇచ్చారు? ఇక్కడ ఏమీ లేదు సార్, పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి చూసి వెళ్ళారు అంతే సార్. ఇప్పటివరకు ఎవరు రాలే, ఎవరు వచ్చి చూడలే. పోలీసు వాళ్ళు వచ్చి చూసిళ్ళు పేర్లు, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి అందరు చూసి పేర్లు, కానీ ఇప్పటివరకు అయితే ఎవరు రాలే. ఇక్కడ నిన్న మొన్న కొత్త తోడుగా ఇరుగిళ్ళు పొరిగిళ్ళు వాళ్ళందరూ ఉంటారు. కానీ నిన్న మొన్న కలిసి ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు ఒక ఇల్లు దగ్ధంగా అయ్యేసరికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కొంతమంది ఆ ఏడుపును కూడా తట్టుకోలేక దిగమింగుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా తను ఆటో నడుపుకుంటాడు, ఆమె ప్లాస్టిక్ సామాన్ అమ్ముకుంటుంది. రోజు బయటికి వెళ్ళి పని చేసుకుంటే తప్ప పూట గడపని పరిస్థితి. చిన్నపిల్లల్ని చదివించడము, అలాగే ఎంతో దీనస్థితి నుండి కొద్దిగా ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఇల్లు కాలిపోయి ఇంత ఒక షాక్ లోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఏమైందమ్మా మీకు చెప్పండి, అసలు ఇంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటున్నాయి కదా, మీకు తెలిసిన సమాచారం ఏంది? సార్ మేము ఇంటి దగ్గర ఉన్నాం సార్, వినాయకుడి దగ్గర ఉన్నాం. వినాయకుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇక్కడ మంటలు వస్తున్నాయని, ఇక్కడ ఇంటి ఎదురుగా ఒక ముసలమ్మ వచ్చేసి మంటలు వస్తున్నాయి అని చెప్పేస్తే ఏంటిదో అనుకొని మేము వినాయకుడి దగ్గర ఇట్లా కావచ్చు అనుకొని అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఏం లేవు. అయితే ఇక్కడికి వచ్చి చూడవరకు అన్ని పొగలు వస్తున్నాయి సార్. మేము అటు నుంచి చూసినాం, పొగలు వచ్చినాయి సార్. సౌండ్ వస్తుంది, సుయ్యి అని సౌండ్ వస్తుంది. అయితే మేము ఏంటో అనుకొని మామూలుగా చూసినాం. ఇటు నుంచి వస్తే వచ్చుడితోటే చిన్నోడు, ఇగో ఇతను వచ్చిండు. ఇతని వెనుక మా నాన్న వచ్చిండు సార్. మా నాన్న వచ్చేసి నేను కూడా వస్తే చెప్పులేమేమిలో మేమే చూసినాం సార్, మేమే ఉన్నాము. ఇక దీంట్లోకి ఎవరు వస్తలేరు, పొగలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అని ఎవరు వస్తలేరు. ఇక నేనే మా చిన్న బాబు ఉండే, ఆయన అక్కడ వదిలిపెట్టేసి వచ్చిన. ఈ బాబు వచ్చిండు, నేను వచ్చిన, మా నాన్న వచ్చిండు. మా నాన్న కూడా 2 రేకులు బీకిండు. అప్పటికే షాక్ వస్తాను సార్, నేను చెప్పులు వేసుకోలేదు. అక్కడ గేట్ ఉన్నది, ఆ గేటు కూడా షాక్ వస్తుంది. ఇక ఈ బాబు నీళ్లు పోస్తాడు, నేను ఒకరికొకరు నీళ్లు పోస్తాను. అప్పటికి షాక్ ఎక్కువైపోయింది. ఇక భయం వేసి నేను కూడా ఉరికినా, మా నాన్నను కూడా పిలుచుకుపోయినా, ఈ బాబును కూడా తీసుకుపోయినా. ఇటు నుంచి ఆయనకు ఫోన్ చేసినాం, ఇట్లా మీ ఇల్లు కాలిపోతుంది సూర్య రండి అని చెప్పేసి ఫోన్ చేసినాం. ఫోన్ చేసేటతో తను వచ్చేసిండు. వచ్చేసి ఇక రేకులన్నీ గడ్డపారతోటి రేకులన్నీ తీసేసి ఇట్లా తీయగానే బోరున్న మంటలు బాగా వస్తున్నాయి. ఒక్కసారి మొత్తం ఇట్లా వెళ్ళిపోయినాయి మంటలన్నీ వచ్చుడితోటి. ఇక ఫైర్ ఇంజిన్ అవి ఏం లేవు ఫస్ట్. అయితే ఒక పోలీస్
ఉండే సార్ ఇక్కడ ఉండే మీగా మేము అందరం అరుస్తుంటే తను వచ్చిండు. అది ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే కదా, సూర్య ఇక్కడే ఉండే కదా, లేడంటే ఆయన లేడు సార్ బయటకు వెళ్ళిపోయిండు. ఫోన్ చేసినామని చెప్పేసి ఫోన్ చేసేటతోటి ఆయన వచ్చిండు. ఆ గడ్డపారలతోటి ఇదంతా పలగొట్టిన బోర్న మంటలు వచ్చినాయి. ఆ మంటలు వచ్చేటతోటి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసిళ్ళు. వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి పక్కన వాళ్ళ బోరు వీళ్ళ బోరు అన్ని ఒకరికొకరము వీళ్ళు వచ్చేసరికి అన్ని మంటలన్నీ ఆర్పేసినాం. ఇక ఈయన వచ్చి కరెంటు వైర్లు తీసుడు, ఇవేంటిది నుంచి గడ్డపార తీసి సిలిండర్ అనేది బయటకు వేసిండు. కానీ అంత సాహసం అనేది ఎవరం చేయలేదు సార్. ఎందుకంటే కరెంట్ అనేసి ఎవరు మాత్రం సాహసం చేసి లోపలికైతే రాలేదు. మళ్ళీ ఇంటి అతనే వచ్చిండు, ఇంటి ఓనర్ అయితే ఉన్నాడు చూసినవా, అతనే వచ్చేసి మళ్ళీ ఆ వైర్లు వీకడము, సిలిండర్ తీసి బయటేసి మంటల డ్రమ్ములు వేసి చేసినాం సార్. అప్పటి వరకు మంటలు ఆర్పేసినాం. చుట్టుపక్కల వాళ్ళ మేమే మంటలు ఆర్పేసినాం. ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది, కాకపోతే బొమ్మ ఉన్నది అటు నుంచి చిన్నగా వచ్చేసింది. తను కూడా కొంచెం చేసిండు అంతే సార్. మాకు తెలుసు. ఇక్కడ కొంత చిన్న మనం గమనించాల్సింది ఏంటంటే పక్కన ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఇక్కడ చిన్న వయసు అయినప్పటికీ కూడా తన ప్రయత్నం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సంఘటన జరుగుతున్నప్పుడు సహాయం చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ముందు చూసి ఇక్కడ మిగిలిన స్థానికులతో సహా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఉన్నారు. ఈ చిన్న వయసులో కూడా తను కూడా ఇక్కడ సంఘటన చూసిన తర్వాత చెల్లించిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బాబుని అడుగుదాం ఏం జరిగింది అనేది. ఇప్పుడు నువ్వు ఏం జరిగింది, ఏం చూసినావు చెప్పు నువ్వు? ఆంటీ పిలిచింది మంటలు వస్తానని ఆ డ్రమ్ములో నీళ్ళు గుమ్మరిచ్చడం మొత్తం 5-6 డబ్బాలు ఆడ షాక్ కొట్టింది కాళ్ళ, కానీ షాక్ కొట్టిందా? కాళ్ళ కొట్టింది, ఉరికిన బయటికి. మళ్ళీ వీడు మా మామ వచ్చిండు తాళం అవి తీసిండు, తీసి వీళ్ళు వైర్ గుండిండు, మొద్దు తీసి బయట గుంజేసి అందరూ కరెంటు వైర్ గుంజుడుతోటి షాక్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు అందరూ ఇంట్లోకి వచ్చింది సార్. కరెంటు వైర్ గుంజిన తర్వాత అప్పుడు అందరూ చాలా మంది లోపలికి వచ్చే సాహసం చేసిళ్ళు, కానీ వైర్ వీక ముందుకు ఎవరు మాత్రం రాలేదు సార్. తను వచ్చినాకనే వైర్ తీసేసి అప్పుడే వచ్చి రేకు తీసేసరికి అందరూ వాటర్ అన్ని చాలా వాటర్ అంతా ఇక్కడ వీళ్ళది పక్కన వాళ్ళది మోటార్ తీసేసినాం. ఇక్కడ నుంచి మోటారు వాళ్ళ నుంచి వెళ్ళి వాటర్ అన్ని ఒకరికొకరు తమ్ముడు ఇతను ముంచిస్తున్నా కోది మేము అందరం మా అత్తమ్మ వాటి మేము చాలా మంది మేము గుప్పినాం సార్. మంటలన్నీ ఆర్పేసినాం. చాలా సామాన్లు అన్ని డబ్బులు, దేవుడి దగ్గర సామాన్లు, వాళ్ళు డబ్బులు కూడా దాచుకున్నారు సార్. ఇల్లు కట్టుకుందామని డబ్బులు దాచేసుకున్నాం. మనం రోజు సామాను అమ్ముకొని జీవనం కొనసాగించుకునేటోళ్ళం సార్. మేము కూడా అటువంటి పరిస్థితి వాళ్ళది ఉన్నది కాబట్టి చుట్టుపక్కల మాకు కూడా చాలా బాధాకరంగానే ఉన్నది సార్. అడగండి వీళ్ళని. కష్టం విలువ కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రోజు వెళ్తేనే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా రోజు దినసరి ఆ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే కష్టపడి కూడబెట్టిన డబ్బుల విలువ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి ఇక్కడ వచ్చి సహాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కూడా అతను ఇక్కడ సహాయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా 2-3 సార్లు కరెంటు షాక్ గురైనప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక చేయాలన్నటువంటి తపన రావడం అనేది కూడా ఈ పిల్లల్లో చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం. నీ పేరేం పేరునా? గణేష్. ఓకే, మీ బంధువులు అవుతారా లేకపోతే ఏమవుతారు? ఓకే ఓకే. ఎందుకంటే ఈ వయసులో కూడా ఒక సహాయం చేయాలన్నటువంటి ఆలోచన రావడం అనేది కూడా చాలా ఇక్కడ మనం గమనించాల్సిన, అంటే మానవత్వం అనేది ఉంది. ఎవరు ఇబ్బందులు పడుతున్నా కానీ ఇట్లాంటి సహాయక చర్యలు చేయడం అనేది కూడా ఒక్కొక్కరిని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మాత్రం పూర్తిగా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తప్ప ఏది మిగలలేదు. ఇక్కడ ఉందామన్నా కానీ రేకులు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. ఇక్కడ బట్టలు కూడా కాలిపోయాయి. మళ్ళీ రేపు ఉదయం ఏమన్నా స్నానాలు చేద్దామన్నా కానీ వాళ్ళ దగ్గర బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళు అధికారులు మాత్రం ఇక్కడికి ఇంకా ఎవరూ రాలేదని చెప్పంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ లేకపోతే స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి వీళ్ళకు భరోసా ఇస్తే కొంత గుండె నిబ్బరంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తారు కావచ్చు, కానీ వాళ్ళ నష్టాన్ని మాత్రం పూడ్చేంత సహాయం కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా దినదినం కూలీలే చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు కూడా యువకులు కూడా వచ్చి సహాయం చేశారు. ఇక్కడ చేసినటువంటి పరిస్థితులు కనుక వాళ్ళు ఏంటంటే స్పందించాలి. ఎందుకంటే అంటారు కదా, ఒక కాకి ఇబ్బందులు పడితే 100 కాకులు వస్తాయని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళ ఆర్థికంగా చితికిన కుటుంబాలే రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కొంతమంది సహాయం చేశారు. వాళ్ళు కూడా కరెంటు షాక్ గురై అనేక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళలో కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు. ఏం జరిగింది బ్రదర్? అసలు మీరు ఇంత ఇక్కడ దాదాపు మీరు సమయానికి స్పందించకుంటే ఈ రేకులు కూడా ఇంకా పెద్ద చుట్టుపక్కల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతా ఆనుకునే ఉంది. మీరు చూసినటువంటి సందర్భాలు ఏమున్నాయి? నేను గల్లీకి మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు మామూలుగా ఈ రేకుల నుంచి మంట వస్తుంది. ఒక అక్క ఏమో మంటలు వస్తున్నాయి అనేసరికి ఈ దగ్గరకు వచ్చినా నాకు అంతా ఏం చేయాలో నాకు అంతా భయం వేసింది. వెంటనే సురేష్కి ఫోన్ చేసిన, తెలికెళ్ళపల్లి సురేష్కి ఫోన్ చేస్తే వాడు ఒక 5 నిమిషాలు వచ్చిండు. అప్పటి వరకు మేము పక్కింటి వాళ్ళు వాటర్ ఇస్తే
ఆ బోర్ పైప్ తోని నీళ్లు కొడతా ఉన్నాం. అప్పటి వరకు మంటలు అవుతలేదు, వాటర్ కొట్టేసరికి మంటలు ఆగాక ఇక్కడ రేకులు లోపల ఉన్న అన్ని కాలిపోయినాయి. మళ్ళా వైర్ షార్ట్ వస్తుందని చెప్పి భయానికి మేము రోడ్డు మీద ఉన్నాం. నీళ్లు కొడుతున్నాం కానీ లోపలికైతే వస్తలేము. ఈ సురేష్ కావాల్సిందంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆల్రెడీ జరిగింది, ఆల్రెడీ 70% దాకా కాలింది. కొంతమంది మంటపాల దగ్గర కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ పరిస్థితులు చూసిన తర్వాత చెల్లిస్తున్నారు. ఇప్పటికీ కొంత అధికారులు కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కానీ అలాగే నాయకులు కానీ వచ్చి కొంత పరామర్శిస్తే బాగుంటుంది అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు బ్రదర్? ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే పూర్తిగా కాలిపోయింది. ఘోరంగా అయింది సార్, వాళ్ళ పరిస్థితి ఘోరంగా అయింది. రోడ్డు మీద పట్టిన సార్ వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్పందించి సాయం చేయాలి తప్ప వాళ్ళు ఇప్పుడు బియ్యం ఎవరైనా అన్నం పెడితే తినట్టే ఉన్నారు. వాళ్ళ ఇల్లు మొత్తం రోడ్డు మీద పడ్డది సార్. ఓన్లీ భూమి తప్ప వాళ్ళకి ఏం మిగలలే. ఏంటంటే గవర్నమెంట్ లీడర్లు అధికారులు ఎవరన్నా ఇంతో అంత సాయం చేయాలి వాళ్ళకి తప్ప వాళ్ళకు వండుకుంటేనే బియ్యం ఇప్పుడు ఎవరైనా అన్నం పెడితే తింటట్టున్నారు సార్. గవర్నమెంట్ అయినా సాయం చేసి వాళ్ళని కాపాడాలి సార్. ఇది ఎందుకంటే వాళ్ళకు పుణ్యమే, వీళ్ళకి మంచి చేసినట్టు అవుతుంది. వాళ్ళకు లీడర్లు కానీ ఇంతవరకు రాజకీయ నాయకులు ఎవరు స్పందించాలి ఇంతవరకు. కనీసం సాయం చేయాలన్న ఆలోచన కూడా రావాలి. కనీసం ఈ వీడియో ద్వారానే ఎవరైనా వస్తారని ఆశిస్తున్నారు సార్. వాళ్ళు ఎవరన్నా సాయం చేస్తారని ఆశిస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మొత్తం రోడ్డు మీద పడ్డట్టు అయింది. భూమి తప్ప వాళ్ళకి ఏం మిగలలేదు సార్. దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలని ఈ వీడియో ద్వారానే మీరు స్పందించాలని ఆలోచిస్తున్నాం సార్. ఇక్కడ ప్రస్తుతానికి నగర మేయర్ గుండు సుధారాణి పరిసర ప్రాంతాలు అంటే తన ఏరియా పరిధిలోకే వస్తుంది కాబట్టి మేడం వచ్చి కొంత సాయం చేయాలని చెప్పి అంటున్నారు. చెప్పండి. ఇప్పుడు తెలకపల్లి సురేష్ కూడా ఒక లీడరే. ఆ లీడర్ ఆ పార్టీ లీడర్ అయినా ఏ పార్టీ లీడర్ అయినా కనీసం ఏ ఒక్క లీడర్ అయినా రాజకీయ నాయకులైనా వచ్చి సాయం చేయాలి వాళ్ళకి అంతే. ఇప్పుడు తెలకపల్లి సురేష్ కూడా ఒక లీడరే, ఒక బీజేపీ నాయకుడే. ఏ పార్టీ వాళ్ళని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా కనీసం సాయం చేయాలి వాళ్ళకు. అది ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్లున్నది సార్. ఇప్పుడు అన్నం ఎవరైనా వండి పెడితే తినేటట్టున్నారు తప్ప వాళ్ళకి అన్నం అనుకునే పొజిషన్ కూడా లేదు. కిలో బియ్యం లేవు, గ్యాస్ లేదు, బట్ట లేదు, గిన్నెలు లేవు, అన్నీ దగ్గం అయిపోయినాయి సార్. ఈ వీడియో ద్వారానే ఏ లీడర్లైనా సాయం చేస్తారో, ఏ పార్టీ వాళ్ళైనా సాయం చేస్తారని ఎదురు చూస్తారు సార్. ఇది ఇప్పుడు మనం చూసాము, ఒక్క గిన్నెలు కూడా అంటే బాసన్లు కూడా ఏది లేకుండా మొత్తం గాలిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఈ ముసలమ్మ ఉన్నది ఏం చెప్తారు? ఎందుకంటే ఏం చెప్తామమ్మా, ఇక్కడ ఇంత మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కాలిపోయింది, అంతా చూసిరుగా మీరు? చూసినాం అయ్యా, అంతా చూసినాం. మంటలు వెళ్ళినాయి, కాలినాయి, అన్ని మొత్తం గుడ్డలు పెడ్డలు అలా పైసలు అన్ని కాలిపోయినాయి. అన్ని కాలిపోయినాక వచ్చిండ్రు వాళ్ళు. మీరు ఏం చేయాలి ఇప్పుడు? సాయం ఎవరన్నా పెద్ద మనుషులు వాళ్ళు సాయం చేస్తే అంత సాయం చేయాలి. వాళ్ళే సాయం చేస్తే వాళ్ళకే పుణ్యం ఉంటుంది, వీళ్ళ ఇల్లు నిలబెట్టినట్టు అవుతుంది. ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నామా ఇప్పుడు? మీ ఇక్కడ ఎవరైనా అడుగుతున్నారు? భాస్కర్ ఉన్నాడు, చెప్పు. నాగిని రాజేందర్ రెడ్డి గారు వచ్చి మా బాధ చూసి, ఇక్కడ వీళ్ళైతే బాధ ఎమ్మెల్యే నాగిని రాజేందర్ రెడ్డి వచ్చి వాళ్ళు వచ్చి చూసి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు కదా సార్, మరి ఇటువంటి పరిస్థితి కనుక వాళ్ళు వచ్చి చూసి ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాం సార్. వాళ్ళకు ఒంటి మీద ఉన్న దుస్తులు తప్పించి వాళ్ళకి ఏవి లేవు సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సార్. ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అమ్మ అన్నం కూడా అన్నం లేదు, బుక్కడు అన్నం లేదు, కొన్ని గ్లాసుల నీళ్లు కూడా లేవు సార్ వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సార్. పోతుంది ఇప్పుడు కొత్తగా మన జీవనం కొనసాగిస్తున్నట్టుగా ఉన్నది సార్. వాళ్ళ కొత్త సంసారం లాగా ఉన్నది. చూడండి, ఇవన్నీ చూసి కొంచెం ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ మేము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సాయం చేయాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి బాధితులనే కనుక్కుందాము, ఎందుకంటే పూర్తి స్థితిగతులు పూర్తిగా వాళ్ళకే తెలుస్తుంటాయి. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, మీ పరిస్థితి చూస్తుందంటే ఉన్న దాదాపు 2 రూమ్లు ఉన్నాయి, 2 రూమ్లు కూడా పూర్తిగా రేకుల రూమ్లు మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు మీకు ఎట్లాంటి సాయం కావాలనుకుంటారమ్మా ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ? మాకు ఇల్లు కట్టియండి సార్. ఎందుకంటే ఉన్నదే ఆ గుడిసె, చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాం మేము. మాది 2 పిల్లల్ని వేసుకొని ఎక్కడ ఉండాలనో కూడా మాకు తెలియదు. అది కరెంటు వల్ల కాలిందా, గ్యాస్ వల్ల కాలిందా మాకు తెలియని పరిస్థితి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వచ్చినాం, వచ్చేసరికి అవన్నీ కాలి బూడిదైనాయి. మేము దాపెట్టుకున్న అమౌంట్ కూడా మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు మేము తినడానికి కూడా మాకు ఏం లేదు. అంతో ఇంతో సాయం చేసి మాకు ఇల్లు కట్టిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అమ్ముకునే ప్లాస్టిక్ సామాన్ కూడా ఇందులోనే ఎక్కువ స్టోరేజ్ ఉండే? ఏం లేవు, ఒంటి మీద మా బట్టలు తప్పించి ఏం లేవు సార్, ఇవే ఉన్నాయి మా దగ్గర. సురేష్, ఏం చెప్పదలుచుకుంటున్నాం అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ? మాకు ఖచ్చితంగా ఇల్లు కట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంట్లో దాచుకున్న డబ్బులు కూతాం కాలిపోయినాయి, ఇల్లు కానీ దాచిపెట్టిన డబ్బులు కూతాం కాలిపోయినాయి. ఇప్పటివరకు అయితే ఎవరు రాలే, మాకు ఏం ధైర్యం కూతాం ఇయ్యలే. ఈ వీడియో ద్వారా అయినా ఎవరైనా వచ్చి ముందుకు మాకు ఏదో విధంగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు ఎందుకంటే
ఇక్కడ హనుమకొండ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. నాయన రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ స్పందించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం ఆమె జీవనోపాధి కూడా ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ అమ్ముకుంటుంది. ఆ అమ్ముకునేటువంటి సామాన్ స్టోరేజ్ అంతా ఇక్కడే ఉండేది కాబట్టి అంతా మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. తను ఆటో నడుపుకుంటేనే జీవనోపాధి. ఇక్కడ ఉన్నటువంటి బియ్యము రైస్ వండుకోవాలన్నా ఉన్నటువంటి బౌల్స్ పూర్తిగా అగ్నికి దగ్ధమైనటువంటి నేపథ్యంలో పిల్లలు వచ్చి ఇప్పుడు అమ్మ ఆకలి అవుతుందంటే ఏం చేయాలో అన్నటువంటి ఒక ఆవేదన కూడా ఆ తల్లి కడుపులో ఆ ఆవేదన అక్కడ కుంగదీస్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా కంటనీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే పెద్దలు, ప్రభుత్వ నాయకులు అలాగే అధికారులు వచ్చి ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒకటో పూట 2 పూటలు భోజనం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు సెట్ అయిపోయేంత వరకు ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం వచ్చి తమను ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ సురేష్ మహేశ్వరి దంపతులు ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ రామన్నపేట్ రఘునాథ్ కాలనీ 29వ డివిజన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.